హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ నటరాజ్ కాసరం యాపిల్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఈరోజు ఫ్లిప్కార్ట్ నుంచి అండ్ అమెజాన్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ అయితే తీసుకొచ్చేసాను. మన ఛానల్లో వచ్చేసి ట్రావెల్ బ్లాగ్స్ వస్తాయి, ఫ్యామిలీ బ్లాగ్స్ వస్తాయి, అండ్ ఇంకోటి వచ్చేసి మూవీ రివ్యూస్ వస్తాయి. సో ఒక కంటెంట్ అయితే మన ఛానల్ కాదు. సో మీరైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ అయితే చూడండి. సో ముందుగా వీడియోస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు అయితే నేను ఫ్లిప్కార్ట్ నుంచి అండ్ అమెజాన్ నుంచి కొన్ని ప్రోడక్ట్స్ తీసుకొని వచ్చేసాను. చూసారు కదా బాక్సెస్ అయితే. సో ఈ మంత్ నేను పర్చేస్ చేసినవి ఇవి ఫ్లిప్కార్ట్ నుంచి అండ్ అమెజాన్ నుంచి కూడా. సో మీరైతే ఏది లైక్ చేస్తారో ఒకసారి నాకైతే కామెంట్ చేయండి. మోస్ట్లీ మీరు దేంట్లో అయితే పర్చేస్ చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే ఫ్లిప్కార్ట్నే మోస్ట్లీ పర్చేస్ చేస్తాను, ఫ్లిప్కార్ట్లోనే ఎక్కువ పర్చేస్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం బాక్సెస్ ఓపెన్ చేద్దాము వన్ బై వన్. మీకు మంత్లీ ఏమైతే కావాలో ఆ మంత్లీ అనేది ఎలాగా చీప్ అండ్ బెస్ట్లో దొరికే ఐటమ్స్ అని నేను తీసుకొచ్చేసాను అనమాట. సో ఆ ప్రోడక్ట్స్ మీకు చాలా యూజ్ అవుతాయి. సో వీడియోని అయితే మిస్ చేసుకోవద్దు. బ్యాక్గ్రౌండ్ చూసారు కదా, చాలా బాగుంది కదా. సో నా ఫేవరెట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో వీడియోని అయితే మిస్ చేసుకోకండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం. ఒక్కొక్క బాక్స్ అయితే ఓపెన్ చేద్దాము. ఏముంది మీకు మంత్లీ యూజ్ అయ్యేదే మీరు చూడండి. దాని ప్రైస్ కూడా నేను చెప్తాను ఎంత. సో ఫస్ట్ అయితే మనం ఈ బాక్స్ అయితే ఓపెన్ చేద్దాము. ఇది ఎంత ప్రైస్కి వచ్చింది, దీంట్లో ఐటమ్స్ అవుతుందా ఏందనేది తెలుస్తుంది. సో లెట్స్ ఓపెన్ ద బాక్స్. ఈ నైఫ్ అయితే తెచ్చేసాను, నా తెగేలాగా అయితే లేదు. సో ఓపెన్ చేస్తున్నాను, కొంచెం వెయిట్ చేయండి. సో ఆల్మోస్ట్ అయిపోయింది. సో కిసాన్ జామ్, ఇదైతే కిసాన్ జాము. ఇదైతే మనం ఫ్లిప్కార్ట్లో అయితే కొన్నాము. సో కిసాన్ జాము ఫాస్ట్గా కూడా కొన్ని సిటీస్లో బ్రేక్ఫాస్ట్ యూస్ చేసుకొని, సో మీకు కూడా తెలుసు ఎలాగనేది, బ్రెడ్తో దీన్ని మిక్స్ చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. సో దీని ప్రైస్ అయితే ఎంత పడిందో నేను చూపిస్తాను ఇప్పుడు మీకు. సో ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇదైతే మనకు 305 పడింది ఫ్లిప్కార్ట్లో. నెక్స్ట్ ఐటెంకి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఫ్లిప్కార్ట్ నుంచి ఇంకొక ఐటమ్ అయితే తీసుకొచ్చేసాను అనమాట. సో దీన్ని కూడా ఓపెన్ చేద్దాం. ఎవరైనా గెస్ట్ చేస్తే ముందుగా కామెంట్ అయితే చేసుకోండి. గివ్ అవేస్ ఏమన్నా ఉంటే ప్లాన్ చేస్తాను, కన్ఫామ్ ప్లాన్ చేస్తాను ఇది. సో ఓపెన్ అయిపోయింది. సో ఈ బాక్స్లో అయితే ఇప్పుడు డెన్వర్ పర్ఫ్యూమ్స్ అయితే తీసుకొచ్చేసాను, బాడీ స్ప్రే. సో డెన్వర్ 3 ప్యాక్ అనమాట. సో చాలా మందికి బాయ్స్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. రెగ్యులర్గా యూజ్ చేస్తారు కాబట్టి మీరు ఒక్కొక్కటి కొనుక్కొని ఏం చాలా ఫాస్ట్గా అయిపోద్ది. సో ఈ విధంగా సెట్స్ తీసుకున్నారంటే ప్రైస్ అనేది చాలా రెడ్యూస్ అవుతుంది. సో 389 రూపీస్కి నాకు ఫ్లిప్కార్ట్లో ఈ డెన్వర్ పర్ఫ్యూమ్స్ అయితే వచ్చేసాయి. సో ఈ డెన్వర్ అంటే ఆల్మోస్ట్ నీకు తెలిసిందే కదా, మహేష్ బాబు గారు యాడ్ ఇస్తారు. అని కూడా చాలా బాగా యూజ్ చేస్తాను, ఇవే ఎక్కువ యూజ్ చేస్తాను. సో నెక్స్ట్ ఐటెంకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఇంకో బాక్స్ అయితే ఓపెన్ చేసేస్తున్నాను. సో గెస్ట్ చేస్తే కామెంట్ చేసుకోండి. సో మన ఫేవరెట్ నైఫ్ అయితే యూజ్ చేస్తున్నాము. నైఫ్ ఉన్నా కానీ మనకేంటంటే తొందరగా తీయాలనే ఆత్రం అనమాట. సో తొందరగా తీయడానికైతే ఇలాగైతే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇంకో పర్ఫ్యూమ్స్. ఇవి మెన్ అనమాట, ఫ్రెష్ యాక్టివ్ పర్ఫ్యూమ్స్. ఇవి మనకు ఫ్లిప్కార్ట్లో ఎంత వచ్చేసాయో చూద్దాము. ఫ్లిప్కార్ట్లో ఇవి నేను ఫ్లిప్కార్ట్లోనే కొన్నాను. సో 366కి. సో 366కి మనం అయితే 3 వచ్చేసాయి అనమాట. సో అప్రాక్సిమేట్లీ 125 రూపీస్. ఓకేనా, 120 రూపీస్ అయితే పడుతుంది ఒక్కొక్కటి. సో దీని ఎంఆర్పి అయితే 855 అయితే ఉంది. సో ఎక్స్పైరీ డేట్ కూడా 2027. ఓకేనా, ఏదో అయిపోతున్నాయని అయితే మనం తీసుకోలేదు. సో నెక్స్ట్ పర్చేస్ చేసుకోండి. అండ్ ఇంకో ఐటెంకి అయితే వెళ్ళిపోతుంది. ఈ ఐటెం కొంచెం గట్టిగానే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి స్పింజ్ పర్ఫ్యూమ్ అనమాట. ఇదైతే మా వైఫ్ కోసం తీసుకొచ్చేసాను. ఇప్పుడైతే దీని ప్రైస్ ఎంతో చూసేద్దాము. ఇవి కూడా నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను. 239 రూపీస్, అంటే 240 రూపీస్ అయితే, అంటే 120 రూపీస్ పడింది ఇది కూడా. సో ఇవి కొంచెం 200 ml, ఇవి అవి 150 ml. సో ఇవి 200 ml అనమాట. సో నెక్స్ట్ ఐటెంకి వెళ్ళిపోదాం. సో ఈ ఐటెం వచ్చేసి నేను అమెజాన్లో తీసుకున్నాను. అమెజాన్లో ఈ ఒక్క ఐటమే తీసుకున్నాను. ఇంకోటి ఫ్లిప్కార్ట్లో అగైన్ ఇంకో ఐటెం ఉంది. సో అమెజాన్లో ఈ ఐటెం అయితే తీసుకునేసాను. సో ఈ ఐటెం ఏంటనేది ఓపెన్ చేద్దాం. ఈ ఐటమ్స్లో నేను ఏది అయితే రిటర్న్ చేయనండి, అందుకనే ఇలా ఓపెన్ చేస్తున్నాను. సో ఈ ఐటమ్స్లో మనం ఏ ఐటమ్ రిటర్న్ చేయమన్నమాట.
సో ఈ ఐటమ్ వచ్చేసి రైస్ వాటర్ అనమాట. పవర్ ఫీల్ అనే బ్రాండ్ నుంచి రైస్ వాటరు. సో ఈ ఐటమ్ వచ్చేసి మనకి వాటర్తో ఈ మధ్య ఇన్స్టాలో రీల్స్ ట్రెండింగ్గా ఉన్నాయి కదా, ఒకసారి ట్రై చేద్దామని ట్రై చేశాక దీని గురించి రివ్యూ అయితే ఇస్తాను. సో ఈ ఐటమ్ వచ్చేసి మనకు 200 అయితే పడింది. అమెజాన్లో అయితే తీసుకొచ్చేసాను. ఐటమ్ వచ్చి చూసారు కదా, పవర్ఫుల్ రైస్ వాటర్కి సంబంధించింది అయితే ఇది. అండ్ స్కిన్కి, హెయిర్కి బోత్ రెండింటికి సంబంధించింది. సో నెక్స్ట్ ఐటమ్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ఐటమ్ అయితే ఇది అనమాట. కొంచెం పెద్ద ఐటమ్ అందుకని లాస్ట్. సో టూ బాక్సెస్ వచ్చాయి మనకైతే. 2 బాక్సెస్ వచ్చాయి కదా, 2లో ఉండేది సేమ్ ఐటమ్ అనమాట. సో ఒకసారి ఒక దాంట్లో చూసారు కదా, 2 ఐటమ్స్ అయితే సేమ్. ఒకటైతే ఓపెన్ చేస్తాను, మీకెందుకు మళ్ళీ టైం వేస్ట్ అనుకోవడం. సో ఒక ఐటమ్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఇదనమాట ఐటమ్ అయితే. అర్థం కాదు, ఇప్పుడు అర్థమవుతుంది. ఐటమ్ అయితే ఇది. ఐడియా వచ్చిందా? మనకి బాత్రూంలో సోప్స్ పెట్టుకోవడానికి అయితే ఈ ఐటమ్ యూస్ చేస్తాం అనమాట. చూసారు కదా, సోప్స్ పెట్టుకోవడానికి ఈ ఐటమ్ యూస్ చేస్తారు. సో నేనైతే వీటిని ఫ్లిప్కార్ట్లో కొన్నాను. ప్రైస్ ఎంతో చూపిస్తాను. అండ్ దీన్ని ఎలా అంటే మనకి స్టిక్కరింగ్ టైప్ అనమాట. ఇప్పుడు మనమైతే డ్రిల్స్ అవి ఎక్కడ యూజ్ చేయలేం కదా, ఇవైతే. సో ఇప్పుడైతే కొంతమంది అపార్ట్మెంట్స్లో కానీ ఎక్కడైనా డ్రిల్స్ అయితే యూజ్ చేయొద్దు అంటారు. రెంట్ హోమ్స్లో ఉన్నప్పుడు కూడా డ్రిల్స్ యూజ్ చేయకూడదు. ఇవైతే స్టిక్కర్తో అనమాట. స్టిక్కర్తో ఇవి ఇలాగా స్ట్రాంగ్గా. సో రెడ్ హౌస్లో ఉన్నప్పుడు ఏంటంటే, రెడ్ హౌస్లో మనం డ్రిల్లింగ్ చేయకూడదు అని అంటారు. సో ఇవైతే స్టిక్కర్తో ఇలా ప్లేస్ అయిపోతాయి అనమాట. సో నీకైతే ఇది ఎంత పడిందనేది చూపిస్తాను, ఈ కాంబో. అండ్ ఎలా యూస్ చేశాక నేను మీకు ఇవి రివ్యూ కూడా పెడతాను. అండ్ ఫొటోస్ కూడా పెడతాను, ఇవి ఎలా వాడిన్నారు, ఎలా ఏంటి అనేది, ఎలా యూస్ అవుతున్నాయి, బాగున్నాయా లేదా అనేది. సో ఇవైతే మనకు 106 రూపీస్కి అయితే ఒకటి వచ్చిందనమాట. సో ఈ రెండు కలిపి 106 రూపీస్. నేనైతే 4 పెట్టాను. సో నేను యాక్చువల్లీ 2 పంపిస్తారని తెలియకే పెట్టాను. సో ఒకటైతే రిటర్న్ చేయాలా లేదా అగైన్ యూస్ చేద్దామో ఒకటి ప్లాన్ చేసుకుంటాను. సో ఇదండి ఫైనల్గా ఈరోజు అయితే. ఈ మంత్లో నేను చీప్గా కొన్న ఐటమ్స్ అన్నీ ఏంటనేది ఈ వీడియోలో అయితే చూపించాను కదా. సో మీకు వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్. వీలుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.